హలో అండి, వెల్కమ్ టు సహారా కిచెన్. అందరికీ సలాం అలైకుం, నమస్కారం అందరికీ. ఈరోజు నేను జిలేబీ కూర చేయబోతున్నాను. దీనికి జిలేబీ అంటారు, పైలట్లు కూడా అంటారు. ఇదైతే మా అబ్బాయి 1 కేజీ 2 కేజీల దాకా తీసుకుని వచ్చాడు, పెద్ద చేపలు. అయితే ఈరోజు నేను పులుసు పెడుతున్నాను. దీంతోనే ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. సూపర్ ఉంటుంది పులుసు మాత్రం. నేను పొద్దున్న చేప వేయించానండి ఆయిల్. ఈ ఆయిల్ నేను చేపల పులుసులో వేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్తో వేస్తే చాలా రుచిగా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో కొంచెం ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. మెంతులు కంపల్సరీగా వేస్తున్నానండి చేపల పులుసులో. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఇంట్లో వేస్తున్నానండి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను, కొంచెం మిరియాలు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాను, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తామండి దీంట్లో. ఇప్పుడు టమాటాలు అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడైతే మేము కారం వేసుకున్నాం దీంట్లో. నేనైతే 3 స్పూన్ కారం వేస్తున్నానండి. రెండు స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. 1 స్పూన్ నేను పసుపు వేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. మా పల్లెటూరులో, మా ఊళ్ళో అయితే ఇట్లాగే చేసుకుంటాం. కూర మాత్రం అదిరిపోద్ది ఇది. అది ఎక్కువగా ఈ చేపలు వేయించుకొని తింటారు. నేనైతే ఈరోజు పులుసు పెడుతున్నానండి. 2-3 సార్లు నేను పులుసు పెట్టుకొని తిన్నాను. చాలా సూపర్గా ఉండింది. ఇప్పుడైతే చింతపండు రసం వేసుకున్నాం. ఇది ఒక 5 నిమిషాల దాకా మూత పెట్టేసామండి. పులుసు బాగా మగ్గనివ్వాలి. తర్వాత మేము చేప వేసుకున్నాం. ఇప్పుడైతే చేపలు వేసుకున్నామండి. ఇప్పుడు చూసారు కదా ఎలా ఉందో పెద్ద చేప. ఇలా వేస్తే చేపల పులుసు అంటే చాలా టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తామండి. ఇప్పుడు ఈ పొడి వేస్తున్నానండి దీంట్లో. ఇది ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఈ తెల్లగడ్డ వేయించి నేను పొడి చేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇది కూర చేప పులుసులో మాత్రం వేస్తే మాత్రం అదిరిపోద్దండి. చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది. స్మైల్ మాత్రం, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను నేను. ఇప్పుడైతే ఒక 5 నిమిషాల దాకా సన్న మంటలో పెట్టేద్దామండి. నేనైతే కొంచెమైనా వాటర్ వేయలేదండి. అంత చింతపండు రసంతోనే ఈ చేపల పులుసుని రెడీ చేశాను నేను. ఇలాగే చేసుకోవాలి. చేపల పులుసులో కారం, పులుపు అనేది అవి 2 మాత్రం కరెక్ట్గానే ఉంటేనే మాకు చేపల పులుసు అనేది అంత టేస్ట్గా వస్తుంది. మేము చెప్పినట్టు ఉంటుంది. అది మాత్రం అదిరిపోతుందండి కూర మాత్రం.
చూసారు కదా ఎలా వచ్చేసింది. ఇప్పుడు ఈ ఉప్పు చూద్దామండి. కొంచెం కాస్త ఉప్పు తక్కువగా ఉందండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి, అంత టేస్ట్గా ఉంది. మాటల్లో చెప్పలేమండి, అంత టేస్ట్గా ఉంది ఈ కూర మాత్రం. ఇది ఎక్కువగా మా ఊళ్ళో ఎక్కువగా మా నాయనమ్మ మా అమ్మమ్మ చేస్తుంటారండి ఈ కూర మాత్రం. నేను అలాగే చేశాను, ఈరోజు మాత్రం గుర్తు చేసుకుని చేశాను. అయితే టేస్ట్ మాత్రం ఇది రాగి సంగట్లో అయినా కానీ అద్రిపోద్దండి. చేపల పులుసు మాత్రం అంత టేస్ట్గా ఉంది. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎట్లా ఉంటుందో మీరు కూడా నాకు కామెంట్ చేయండి. ఎట్లా ఉంటుందో అంత బాగుందండి చేపల పులుసు. నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. బాయ్ అండి.